హలో పీపుల్, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాల్టి వ్లాగ్లో మేము వెళ్తున్నాము హైదరాబాద్ నుంచి వైజాగ్కి బై బస్. నేను లాస్ట్ టైం వైజాగ్కి బీటెక్ ఫైనల్ ఇయర్లో వైజాగ్ స్టీల్ ప్లాంట్లో ఇంటర్న్షిప్ చేయడం కోసం వెళ్ళాను. అండ్ ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడే వైజాగ్కి వస్తుందన్నమాట. అండ్ మేము బస్ దిగిన తర్వాత ఊబర్ బుక్ చేసేసుకున్నాము మా హోటల్ దగ్గరికి. అండ్ లెట్స్ హ్యావ్ అ క్విక్ రూమ్ టూర్. నాకు రూమ్ అయితే నచ్చింది, బట్ కొంచెం ఎక్స్పెన్సివే ఉంది అని అనిపించింది నా ఫీలింగ్ అయితే. బట్ నీట్నెస్ అయితే బాగా మెయింటైన్ చేశారు. అండ్ ఈ మొత్తం రూమ్లో నా ఫేవరెట్ ప్లేస్ వచ్చేసి ఈ లాంగ్ మిర్రర్. ఇంకా ఆ రోజు అయితే వైజాగ్లో చాలా ఎండ ఉంది. అండ్ మేము ఆగస్ట్ టైంలో మనకి లాంగ్ వీకెండ్ వచ్చింది కదా, అప్పుడు వెళ్ళాము. సో ఇట్స్ అ రియలీ లేట్ వ్లాగ్ అన్నమాట. సో సరే ఎండ్ ఉంది కదా అని చెప్పేసి మేము బయటకే వెళ్తామనేసి ఫుడ్ ఆర్డర్ ఇచ్చేసుకున్నాము. అండ్ ది స్పైసీ వెన్యూ నుంచి ఆర్డర్ ఇచ్చాము. ఈ ఎమ్మెల్యే పొట్లం బిర్యానీ ఇంకా ఆప్రికాట్ డిలైట్ అయితే చాలా నచ్చేసింది నాకైతే, చాలా బాగుంది. అండ్ ఇంకా ఈవినింగ్ అయిపోయింది, రెడీ అయిపోయి మేము ఉండే రూమ్ దగ్గర నుంచి కైలాసగిరి దగ్గర, అందుకనేసి అక్కడికి వెళ్దామనేసి మళ్ళీ ఊబర్లోని ఆటో బుక్ చేసేసుకొని వెళ్ళాము. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి 2 ways ఉంటాయి. స్టెప్స్ నుంచి వెళ్ళొచ్చు లేదా రోప్ వే తీసుకోవచ్చు. మేము సరే రోప్ వే ట్రై చేద్దామని చెప్పేసి రోప్ వేకి టికెట్ తీసుకున్నాము. అండ్ ఇది లాంగ్ వీకెండ్ అని చెప్పాను కదా, అందుకు చాలా మంది జనాలు ఉన్నారు, ఫుల్ రష్ ఉంది. సో ఇక్కడ మాకు టికెట్ తీసుకునే దగ్గర టైం ఎక్కువ పట్టింది. అండ్ రోప్ వే ఎక్కడానికి కూడా చాలానే టైం పట్టింది, వెయిటింగ్ చాలాసేపు అయ్యింది. బట్ ఇక్కడ నుంచి బీచ్ వ్యూ మాత్రం బాగుంది. అండ్ నాకు కైలాసగిరి అయితే ఒక పిక్నిక్ స్పాట్ లాగా అనిపించింది. ఇక్కడ మనకి మంచిగా నేచర్ మధ్యలో ఉన్నట్టుగా ఫ్యామిలీ పిక్నిక్ చేసుకోవడానికి బాగుంది. అండ్ పిల్లలకి ప్లే స్టేషన్ అంటే ప్లే ఏరియా కూడా ఉంది. ఓవర్ అండ్ ఆల్ సో మంచిగా ఒక 2 to 3 hours టైం స్పెండ్ చేయొచ్చు అన్నట్టు అనిపించింది. అండ్ ఇక్కడ మెయిన్ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ వచ్చేసి శివపార్వతుల ఈ 40 feet స్టాచ్యూ చాలా బాగుంది. ఇక్కడ జిప్ లైన్ అండ్ స్కై సైక్లింగ్ యాక్టివిటీస్ కూడా ఉన్నాయి. క్రౌడ్ ఎక్కువ ఉండడం వల్ల మేము ఆ రోజు ట్రై చేయలేదు. సో మీరు కనుక ట్రై చేస్తుంటే మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో షేర్ చేయండి. నేను లాస్ట్ టైం చూసినప్పటికీ ఇప్పటికీ కైలాసగిరి అయితే చాలా చేంజెస్ వచ్చాయి, చాలా మంచిగా ఇంప్రూవ్ చేశారు, మంచి యాక్టివిటీస్ అని పెట్టారు. ఇది చెప్పాను కదా, మంచి పిక్నిక్ స్పాట్ లాగా ఉందనేసి. అండ్ ఇక్కడ ఈ ఫ్రీ వాటర్ సర్వీస్ కూడా వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. బీచ్ వ్యూ అయితే ఎంత బాగుందో కదా. హైదరాబాద్లో మనకి దొరికింది అయితే ఈ బీచ్ ఒక్కటే. సో బీచ్ని మాత్రం నేను చాలా మిస్ అవుతాను యాజ్ అ హైదరాబాదీగా. ఇప్పుడు మనకి కైలాసగిరి నుంచి కిందకి వెళ్ళడానికి ఇక్కడ బస్ ఉంటుంది, లేదనంటే ఇలా షేర్ క్యాబ్స్ కూడా ఉంటాయి. యాక్చువల్లీ రోప్ వేలోనే వెళ్ళొచ్చు, బట్ అక్కడ ఇంకా క్రౌడ్ ఎక్కువ ఉంటుంది అని చెప్పేసి ఇలా వచ్చేసాం మేము. ఇక్కడ నుంచి నెక్స్ట్ పాయింట్ వచ్చేసి ఋషికొండ బీచ్. మళ్ళీ మేము సేమ్ అక్కడ నుంచి ఋషికొండ బీచ్కి ఊబర్ ఆటో బుక్ చేసుకున్నాము. ఇంకా బీచ్కి వెళ్ళేసరికి చీకటి అయిపోయిందనేసి కాసేపు అలా బీచ్లో కూర్చొని వాక్ చేసి చిల్ అయ్యేసి మేము మళ్ళీ బ్యాక్ టు రూమ్. అండ్ ఆప్రికాట్ డిలైట్ మళ్ళీ ఆర్డర్ పెట్టేసుకొని వి ఎండెడ్ అవర్ బ్యూటిఫుల్ డే ఇన్ వైజాగ్ డే 1. అండ్ మర్చిపోకండి, రేపు పొద్దున మళ్ళీ మేము బీచ్కి వెళ్ళే ప్లాన్లో ఉన్నాము. సో వెయిట్ ఫర్ మై నెక్స్ట్ వ్లాగ్.